గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో అదేంటి మళ్ళీ చూస్తే జనం మధ్యలో పారిపోతున్నారు. అది మామూలే కదండి. మీరు ఫోటో తీస్తారని భయపడి పారిపోతున్నారు. భయంతో ఇంటర్నేషనల్ ఫోటోగ్రాఫర్ని నా చేత ఫోటో తీసుకోవడానికి వాళ్ళు లెక్క చేసి పుట్టాలి. పిల్లి గెడ్డం పీలికి మీసాలు గిన్ని టోపీ పెట్టుకున్నంత మాత్రాన ఫారినర్ అయిపోతారా? మంత్రి గారికి మీరు ఫోటో తీస్తే పదవి పోతుంది. భార్యాభర్తలకి ఫోటో తీస్తే కాపురాలే పోతాయి. ఇక లవర్స్ కి ఫోటో తీస్తే లవ్ ఫెయిల్యూర్. ఈ విషయం ఇండియా మ్యాప్ అంతా తెలిసిపోయింది. మీ చేత ఎవడు ఫోటో తీయించుకోరు. మిమ్మల్ని చూస్తుంటే కొండ పిల్లి బొమ్మల్లాగా ఉన్నారు. నా చేత ఇల్లు తీయించుకోండి. ఫోటోలు వచ్చిన తర్వాత మిమ్మల్ని మీ దానివాళ్ళు పట్టుకోగలిగితే డబ్బులు ఇవ్వండి. 2 కాపీలకు ఒక కాపీ ఫ్రీ. కాపీలే తీలేత. గోవిందు గోవిందు, మన ఇద్దరం కలిసి ఒక్క ఫోటో దిగుదామే? ఏంటి నీకు దిగాలనుందా? అయితే దిగేద్దాం. కాకులేమన్నా ఉన్నాయా? ఉన్నాయండి. అయితే ఓకే. అదేం పోదు, చెయ్యి వెయ్యి. బుద్ధం మీద చెయ్యి వెయ్యి. తొందరగా వెయ్యి, కొంగలు పోతాయి. చెప్పదు, నువ్వు వెళ్ళి వాళ్ళకి పోసి చూపించు. ఓకే సార్. అమ్మక్కడ మాట. ఇప్పుడు మీరు అందంగా కనిపించాలంటే చెయ్యి ఇలా వెయ్యాలి. చేస్తాం. డోంట్ డిస్టర్బ్ మీ. ఫోకస్ చూస్తున్నాను. అంటే ఏమయ్యా, ఏమిటా చూపు? కళ్ళు లేని వాళ్ళగా ఆ అమ్మాయిని చూడు, ఎంత అందంగా చూస్తున్నాదో. అలా చూడు. క్లిక్. సక్సెస్. ఫస్ట్ సక్సెస్. చూడండి, సరిగా అంటనేదమ్మా. కళ్ళు తెరవండి. ఏం లేదు, కళ్ళ జోడిస్తాను, పెట్టుకోండి. ఆగాంగా. ఇంతకీ ఈ జనం ఏంటి? ఆవిడెవరో కళ్ళకి ఇంతెంతో పెట్టుకుంది. ఆవిడెవరో తెలదా? ఆవిడ పెద్ద కళ్ళ డాక్టర్. నెల రోజులు టీవీ చూడకూడదు. అలాగేనమ్మా. ఆవిడ ఆపరేషన్ చేసిందంటే ఎట్లాంటి గుడ్డు కళ్ళైనా సరే చేర్చుకోవాల్సిందే. మందులు తీసుకోండి. ఆగాగా, ఎక్కడికి? ఆవిడతో మాట్లాడొస్తానయ్యా. ఆవిడతో మాట్లాడడం నువ్వేమన్నా గుడ్డోడువా? గుడ్డోడేనయ్యా బాబు. కళ్ళు లేని కబోదిని కనపట్లా? నీ కళ్ళు చూస్తుంటే గుడ్డోళ్ళ కనపట్టలేదే. పెద్ద కళ్ళు కదా, అందరూ అక్కడే దెబ్బతింటారు. నా కళ్ళు ఆవిడికి చూపించి నాకు చూపు వస్తున్నా లేదో చూపించొస్తానే. నమస్తే డాక్టర్ గారు. ఇదిగో, ఇలా తప్పుగా లైన్ లో రాకూడదు తెలుసా? కనపడదు కదండి, ఇదే లైన్ చివరనుకున్నాను. నీకు కళ్ళు కనపడవా? బానే కనపడతాయండి. మరి కస్తూరికి చూపు రావాలండి. కస్తూరా? అవును, చిన్నప్పటి నుంచి పాపం గుడ్డిది. ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా. ఇలా గుడ్డివాడి కింద రావడం తప్పు కాదు. అది కాదు డాక్టర్ గారు, మిమ్మల్ని కలవటానికి చాలా రోజులు పడుతుందన్నారు. అందుకే గుడ్డివాడిని అని చెప్పాను. అది కాకుండా మీరు చాలా మంచి డాక్టర్ అని అందరూ చెప్పారు. మీరు ఎప్పుడైతే నా కళ్ళు మంచి అని కనిపెట్టారో అప్పుడే మీరు మంచి డాక్టర్ నేను కనిపెట్టాను. మీరు ఎలాగైనా కస్తూరికి చూపు తీసుకురావాలి డాక్టర్ గారు. మీరు ఆపరేషన్ చేస్తే తిరిగే ఉండదంటగా? నాదే ఉంది. డాక్టర్ గా నా ప్రయత్నం నేను చేస్తాను. రేపు ఉదయం కస్తూరిని హాస్పిటల్ తీసుకురా. కళ్ళు బాగున్నాయి కదండి? బాగున్నాయండి. సరిగ్గా చూడండి. గోవింద్ బయటికెళ్ళు. ఈసారి మాట్లాడితే బయటికి పంపిస్తాను. మాట్లాడు. డాక్టర్ గారు నిజం చెప్పండి, కస్తూరికి చూపు వస్తుందిగా? వస్తుంది కదండి? వస్తుంది. ఆపరేషన్ చేస్తే తప్పకుండా రావచ్చు. అయితే చేసేయండి. కానీ ఏంటండి చెప్పండి. కానీ ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. ఎంత? 1000, 2, 3000. 25,000 అవుతుంది.
భద్రంగారు మళ్ళీ పైకి ఎక్కినట్టున్నాడు. నన్ను నీలో ఐక్యం చేయదు. దూకేస్తున్నా. వద్దు. కృష్ణ, నువ్వు మొన్న ఇవన్నీ తీసుకెళ్లకుండా నన్ను మోసం చేశావు. నేను ఈ రోజు మాత్రం ఒప్పుకోను. పిచ్చి పిచ్చి ఆలోచనలతో చచ్చిపోతున్నాను. కృష్ణ, లేజావు. భద్రం గారు, ఈ డబ్బులో నుంచి 25,000 రూపాయలు నాకు అప్పుగా ఇస్తారా? 25,000 ఏం కర్మ, మొత్తం తీసుకో. 25,000 చాలు భద్రం గారు. 2 నెలల్లో వడ్డీతో సహా తీర్చేస్తాను. జగన్నాటక సూత్రధారి, నన్ను నీతో కూడా వడ్డీ వ్యాపారం చేయించదలిచావా? అలాగే తీసుకోనా? తీసుకో. జై జై కృష్ణ, జై జై కృష్ణ, కృష్ణ మురారి, జై జై కృష్ణ, జై జై ఇది 10 అండి. కృష్ణ మురారి, జై జై కృష్ణ. ఇది ఇంకో 10 అండి. జై జై కృష్ణ. ఇది 5 అండి. మొత్తం 25 అండి. వచ్చే నెల వచ్చేస్తానండి. వడ్డీ మీ ఇష్టం అండి. కృష్ణ మురారి, జై జై కృష్ణ, జై జై కృష్ణ, జై జై కృష్ణ, జై కృష్ణ, జై జై కృష్ణ, జై జై కృష్ణ, కృష్ణ మురారి, కృష్ణ మురారి, జై జై కృష్ణ, కృష్ణ మురారి, జై జై కృష్ణ, కృష్ణ మురారి, జై కృష్ణ, కృష్ణ కృష్ణ కృష్ణ. దూకే ప్రమాదం లేదులే. సమయానికి ఆదుకున్నాడు. అమ్మో, దేవుడి నగలు మనకొద్దు. చుమ్మకు చుమ్మా. ఈ 1,00,000 చాలు. మా బామ్మ డబ్బు వడ్డీతో సహా వచ్చేసి. తలుపు తెచ్చుందేంటి? అయ్యి బాబాయ్, బీరువాలో 1,00,000 రూపాయలు ఎవరో ఎత్తుపోయారు. దేవుడి నగలు అలాగే ఉన్నాయి. అంటే రాత్రి కంగారులో డబ్బు ఎత్తుపోయి నగలు వదిలేశాడు అనమాట. ఇది మంచిగా. ఈ నగలు ఎలా కొట్టేయాలని ఇప్పుడు నుంచో ఆలోచిస్తున్నా. ఇది నేను కొట్టేసి ఇది కూడా దొంగోడు ఎత్తుకుపోడని గట్టిగా కేకేస్తే దేవుడి తాలూ నగలు 50,00,000 రూపాయలు మనకే మిగిలిపోతాయి. 25,000 అడిగారు కదా, తీసుకోండి. ఇంత తొందరగా ఎలా సంపాదించా? అప్పు చేశాను. అప్పు చేసావా? నాకు ఆపరేషన్ ఖర్చు, మందులు ఖర్చు ఇస్తే చాలు. నా ఫీజు అక్కర్లేదు. ఈ 5,000 నువ్వు తీసుకో. అయ్యో, అదేంటండి? తీసుకెళ్ళు. డాక్టర్ గారు, మీ అస్తవాసి చాలా మంచిదంటారు. కస్తూరికి తప్పకుండా చూపు వస్తుంది కదండి? నా హస్తవాసి వల్ల కాదు, కస్తూరికి చూపు రావాలన్న నీ పట్టుదల కోసమైనా తప్పకుండా చూపు వస్తుంది. ఆ నమ్మకం నాకుంది. కస్తూరి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు. ధైర్యమేనండి. ఆ ఫోటోలో ఉన్న ఆయన ఎవరండి? మా ఆయన. ఓ, మీ ఆయన పోలీస్ అండి? తగ్గ జోడియే. ఎప్పుడు కనిపించరేంటండి? బిజీ. ఓ, ఈ 5,000 కూడా తీసుకుంటే బాగుంటుంది. తీసుకెళ్ళు. అలాగే, వస్తానండి. గోవిందు, కస్తూరి, నాకు ఆపరేషన్ అయి చూపు వచ్చాక నేను మొదటిసారిగా నిన్నే చూడాలి. నువ్వే నా కళ్ళ ముందు ఉండాలి. మరి నేనే గోవిందునని నువ్వెలా గుర్తుపడతావు? ముందు చెప్పు. నా కళ్ళు నిన్ను గుర్తుపట్టకపోవచ్చు, కానీ నా మనసు నిన్ను గుర్తుపడుతుంది. నీ మాట వింటే చాలు, నువ్వే నా గోవిందు అని గుర్తుపడతాను. అలా కాదు గాని, ఈ ప్రపంచంలో అందరికీ కళ్ళిచ్చేది ఆ దేవుడైతే నీ కళ్ళిచ్చే దేవత డాక్టర్ అమ్మ. అందుకని నీకు చూపొచ్చిన వెంటనే ఆవిడని నువ్వు చూడాలి. అది న్యాయం. అది కాదు మెలకనొస్తుంది. అవును, రేపు ఆపరేషన్ కదా, నేను అన్ని గుళ్ళకు ట్రిప్ వేసి ఆపరేషన్ టైంకి నీ దగ్గరికి వచ్చేస్తాను. తొందరగా వచ్చే గోవిందు. ఆపరేషన్ అంటే నాకు భయంగా ఉంది. ఆపరేషన్ అంటే భయం అంటే చాలా ఈజీ. అయినా నీకు విషయం తెలుసా, మనం రాందే ఇక్కడ ఆపరేషన్ ఎవరు మొదలెట్టరు. ఈ విషయం ఎవరికి చెప్పకే, వస్తాను. భలే పడ్డావులే కస్తూరి. నీకు చూపు వచ్చిన వెంటనే నీకు ముందు చూపించేది ఇదే. అసలే రోజులు బాగోలేవు. 1, 2 50 లక్షలు ఎవడు కొట్టేశాడో.
పోయింది. నేను అడగను. నీ నగలు పోయాయే, అది తట్టుకోలేకపోతున్నాడు. మై జీతాలే. వీరభద్రం గారు, మీకెవరి మీద అనుమానంగా ఉందా? ఎవరినైనా అనుమానిస్తామండి. సార్, ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నావు? నేనా అండి? నువ్వే. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి, క్రీస్తు శకం 4వ శతాబ్దానికి గుప్తులకి చోరులకి మధ్య భద్రం గారు, రాత్రి నాకు 25,000 ఇచ్చారు. అందులో 20,000 సరిపోయినాయి. ఈ 5,000 తీసుకోండి. తీసుకోండి. బాకీ 20,000 వచ్చే నెలలో ఇస్తాను. వస్తాను. ఏంటి, రాత్రి నేను నీకు 25,000 ఇచ్చానా? ఏ కిరికిరికా? ఇందులో కిరికిరి ఏముందండి? మీరే ఇచ్చారుగా రాత్రి, మర్చిపోయారా? మళ్ళీ అదే మాట. అంటే ఈ దొంగతనం చేసింది నువ్వేనన్నమాట? చెప్పరా, నా కృష్ణ పరమాత్ముడు నగలెక్కడో చెప్పరా. దేవుడు నగలు పోయాయా? నాకేం తెలీదు. డబ్బు నగలు అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు కమిట్ అవుతావేంటి? మక్కేలు ఎరగొట్టేస్తాను. గో బ్యాక్. ఇలా నీ పేరేంటి? రేచిగిరి ప్రభాకరం. చంపేస్తాను. నీ పేరు? గోవిందు. ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నావు? చాలా కాలంగా ఉంటున్నాను. అవును, ఇతను నీకు 25,000 రూపాయలు ఇచ్చాడా? ఇచ్చారు. మిగతా డబ్బు నగలు ఏం చేసావు? అయ్యో, నాకు నిజంగా తెలీదు. అసలు అంత అర్ధరాత్రి ఈ ఫ్లాట్ లోపలికి ఎందుకు వచ్చావురా? నేను రాలేదండి, ఆయనే తీసుకొచ్చాడు. తీసుకొచ్చాడా? అవునండి, ఇలా 2 సార్లు జరిగింది. ఆయన మేడ మీదకి ఎక్కి ఊరికి చచ్చిపోతాననేవాడండి. చూస్తూ ఊరుకోలేం కదండి. ఆయన కాపాడటానికి నేను పైకి వెళ్ళేవాడండి. పైకి వెళ్తే రాకృష్ణ రాకృష్ణ అని ఇంట్లోకి తీసుకొచ్చేవాడండి. నగలో డబ్బు ఎదురుకుండా పెట్టి లే జావో కృష్ణ లే జావో కృష్ణ అనేవాడండి. కానీ నేను ఎప్పుడు పైసా కూడా ముట్టుకోలేదండి. రాత్రి మాత్రం 25,000 అవసరం వచ్చిందండి. 25,000 అప్పుగా ఇవ్వమని అడిగానండి. నీకు అప్పు ఏంటి, మొత్తం తీసుకో కృష్ణ లే జావో కృష్ణ అన్నాడండి. కానీ నేను మాత్రం 25,000 తీసుకున్నానండి. అది అప్పుగానే. అంతకు మించి నాకేం తెలియదండి. ఎరా, నాటకాలు ఆడుతున్నావా? ఆ నగలు ఎక్కడ పెట్టావో చెప్పు. సార్, నిజంగా నగల సంగతి నాకు తెలియదు సార్. నేను తీసుకుంది 25,000 సార్. సార్, వీడు అటువంటి వాడు కాదు సార్. ఎవరో చేసిన దానికి వీడిని ఆరా తీయకండి సార్. వీడిని వదిలేయండి సార్. కొట్టేసిన డబ్బులో పార్ట్నర్షిప్ ఉందా? వీడిని వెనకేసుకొస్తున్నావు. ఎవడో ఎందుకు కొట్టేశాడు డబ్బు? వీడే కొట్టేశాడు డబ్బు, నగలు కూడా. అది నాకు అనవసరం. సరే, నువ్వు 25,000 తీసావు. ఆ తీసిన డబ్బు ఏం చేశావు? ఎవరికిచ్చావు? చెప్పు చెప్పు. అది అది నేను మిస్ ప్రభావతి, ఇతను మీకు 20,000 రూపాయలు ఇచ్చాడా? ఆపరేషన్ కోసమని 20,000 ఇచ్చాడు. ఏమైంది? అతను పనిచేస్తున్న ఫ్లాట్స్ లో దొంగతనం చేశాడు. అలాగా? నర్స్, డాక్టర్, ఆ కస్తూరిని బయటికి పంపించు. ఆపరేషన్ లేదు, ఏ లేదు. లేదు లేదు లేదు, నేనెవరికి ఇవ్వలేదు. నేనే వాడుకున్నాను. ఏంటి, 50 లక్షలు విలువ చేసే నగలు ఒకే రోజులో అమ్మేసి వాడేసుకున్నావా? ఎక్కడ వాడుకున్నాడు సార్? ఎక్కడో దాచేసి ఉంటాడు. స్టేషన్ కి తీసుకెళ్లి కుళ్ళబడిస్తే వాడు నిజం చెప్తాడు. ఆ సంగతి నేను చూసుకుంటాగా. దొంగతనం వాడిని కొట్టకండి సార్. నీ సంగతి ఇక్కడ కదా, స్టేషన్ కి తీసుకెళ్ళి అప్పుడు చూపిస్తాను. వాడిని కొట్టకండి సార్. వాడిని ఏం చేయకండి. వాడి సంగతి నాకు బాగా తెలుసు. 25,000 తీసుకున్నాను. నిజమే సార్. ఏంటో నిజం? సార్, మిగతా డబ్బులు నగలు నాకు నిజంగా తెలియదు సార్. నేను దొంగతనం చేయలేదు సార్. 25,000 ఏంటి సార్ కొడతారు? నేను తీసుకున్నాను సార్, వాడుకున్నాను, నా కోసం వాడుకున్నాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ డాడీ. సార్, నేను మీ ఇంట్లో చాలా కాలం ఉన్నాను కదా, ఎప్పుడైనా దొంగతనం చేశానా? ఇన్స్పెక్టర్ గారు అడగండి. ఊరికే. మిస్టర్ రవి, వాట్ ఇస్ ద ప్రాబ్లం? చెప్పండి, పెద్ద అడుగుతున్నారు. వీడి ఫ్లాట్స్ లో పెద్ద దొంగతనం చేశాడు సార్. ఏరా, నువ్వింకా మారలేదా? ఏం బతుకురానిది. మా ఇంట్లో కూడా 10 లక్షలు దొంగతనం చేశాడు. కుటుంబం పరువు పోతుందని నేనే రిపోర్ట్ ఇవ్వలేదు. ఇలాంటి వాడిని ఏం చేసినా పాపం లేదు. తీసుకెళ్ళండి. మళ్ళీ బయటికి రాకుండా లోపల తోసేయండి. తీసుకెళ్ళండి. మిస్టర్ రావ్, అబ్బాయి వచ్చేలోగా వీడిని ఊరి నుంచి ఎలా పంపించాలా అనుకుంటున్నాను. ఇది నా కోసమే జరిగింది. వీడికి తిరిగి రాడు. అబ్బాయి రేపు ఊరి నుంచి వచ్చేలోగా. హలో. హాయ్ డాడ్. హలో ప్రకాష్, ఎక్కడి నుంచిరా?
ఇక్కడే ఎయిర్పోర్ట్ నుంచి. అరే రేపు కదా నువ్వు రావాల్సింది. ఓ రోజు ముందే వచ్చేసాను, నేను సర్ప్రైజ్ చేద్దామని. హాయ్. ఏడి గోవింద్ అక్కడ? ఏమోరా, ఇంటి దగ్గర అడిగాను, ఆఫీస్లో అడిగాను, ఎవరిని అడిగినా చెప్పడం లేదు. ఏమయ్యాడో తెలీదు. ఏంటి తెలీదా? వాట్ నాన్సెన్స్, వెర్ ఇస్ దట్ రాస్కల్? అమెరికా వెళ్ళాక వాళ్ళు ఏదో చేంజ్ వచ్చింది. ఒకరోజు నా దగ్గరకు వచ్చి, నా ఫ్రెండ్ ఒకడు దుబాయ్ వెళుతున్నాడు, నన్ను కూడా తీసుకువెళ్తానన్నాడు, వెళ్ళిపోతాను అన్నాడు. నువ్వు వెళ్ళిపోతే ప్రకాష్ అప్సెట్ అవుతాడు, వద్దురా అని ఎంతో బతిలాడాను. అయినా నా మాట వినలేదు, చెప్పకుండా వెళ్ళిపోయాడు. తర్వాత తెలిసింది, మన మేనేజర్ని అడిగి నేనిమ్మన్నానని 10 లక్షలు తీసుకెళ్లాడట. అందరూ కేసు పెట్టమన్నారు, కానీ నువ్వు బాధపడతావని నేనే వద్దన్నాను. స్టాప్ ఇట్ డాడ్ ప్లీజ్. నీ ఆస్తులు అంతస్తులు వాడి కాలి గోడుతో సమానంగా చూస్తాడు. 10 లక్షలు కాదు, వాడి ముందు కోట్లు కోట్లు గుమ్మరించినా సరే వాడు నన్ను విడిచిపెట్టి వెళ్ళడు. ఎస్ వెళ్ళడు. అంటే నేను చెప్పేదంత అబద్ధం అంటావా? పచ్చబద్ధం. ఏమిటా నువ్వు మాట్లాడేది? అవును, నేను అమెరికా వెళ్ళిన వెంటనే వాడిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. నన్ను నమ్మించడానికి ఇంత కట్టుకదల్లారు. అంటే కన్న తల్లిదండ్రుల కంటే ఆ లేబర్ హెదర్ ఎక్కువైపోయాడా? ఎస్, ఈ ప్రపంచంలో అందరికంటే గోవిందే నాకు ఎక్కువ. ఏమిటండి వాడి గొడవ? చచ్చిపోయిన వాళ్లే మర్చిపోతున్నారు, వాడే మర్చిపోతాడు. గుడ్ మార్నింగ్ కస్తూరి. నమస్కారం డాక్టర్ గారు. ఈ రోజు నీకు కట్లు విప్పుతున్నాను. కట్లు విప్పిన తర్వాత నువ్వు కూడా మాలాగే అంతా చూడొచ్చు. డాక్టర్ గారు. ఏంటమ్మా? నాకు చూపు వచ్చిన వెంటనే నేను గోవిందని చూడాలి. గోవింద్ నిన్ను అడ్మిట్ చేసిన రోజు వెళ్ళాడు, ఇంతవరకు తిరిగి రాలేదు. ఎక్కడున్నాడో తెలియదు. ఏమైనా సరే నాకు చూపు వచ్చిన వెంటనే నేను గోవిందనే చూడాలి డాక్టర్. సరే, అతని ఇంటి అడ్రస్ ఉంటే చెప్పు, ఎంక్వైరీ చేస్తాను. తెలీదు. ఎలాగమ్మా? ఈరోజు తప్పనిసరిగా కట్లు విప్పాలి. సరే, ఇదిగో నీకు ఇష్టమైన దేవుడి పేరు చెప్పు, ఆ దేవుడి ఫోటో తెప్పిస్తాను. ప్రపంచంలో అందరికీ కళ్ళిచ్చేది దేవుడైతే నీకు కళ్ళిచ్చేది డాక్టర్ అమ్మా. ఆవిడే మనకి దేవతని గోవింద్ చెప్పాడు. గోవిందు మాటగా ఉంటుంది. కళ్ళు తెరిచిన వెంటనే నేను మీ ముఖమే చూస్తాను డాక్టర్. పిచ్చిదానా. ఇవన్నీ చూస్తుంటే చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా. ఈ ప్రకృతి ఇంత అందంగా ఉంటుందని నువ్వు అనుకోలేదు కదూ? అవును డాక్టర్ గారు, చాలా అందంగా ఉంది. కానీ నాకు చూపు లేనప్పుడు, గోవింద్ నాకు చెప్తున్నప్పుడు నేను ఊహించుకున్న ప్రకృతి అంత అందంగా లేదు. గోవింద్ చెప్పినన్ని రంగులు నాకు కనిపించడం లేదు. ఒకవేళ గోవింద్ నా పక్కన లేకేమో. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream